హలో ఫ్రెండ్స్, మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేషన్ అనేది అన్ని జిల్లాల్లో జరుగుతుంది. మరికొన్ని రోజులు ఇది పూర్తి కాబోతుంది కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి వివిధ జిల్లాల్లో ఏ విధంగా సర్టిఫికేషన్ అయితే జరుగుతుంది, ఎలా అభ్యర్థులు మంచి స్కోర్ వచ్చినప్పటికీ కూడాను అనర్హతకు గురవుతున్నారు, అంతేకాకుండా అధికారుల నుంచి వైపు కూడా వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేదంటే వారికి అదే తరహాలో అధికారికంగా మరి వెరిఫికేషన్లో భాగంగా ఆ యొక్క నిబంధనలు సూచించడం జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఈరోజు మనకు అప్డేట్స్ అయితే వచ్చాయి. దయచేసి వీడియోని పూర్తిగా చూసినట్లయితే రేపటి రోజున మీకు ఇబ్బంది కలగకుండా అయితే ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా ఇది 2x స్పీడ్లో పెట్టుకొని చూసినా అభ్యంతరకరం అయితే లేదు. మీరంతా కూడా ఇన్ఫర్మేషన్ చూస్తే రేపటి రోజున డిఎస్సికి మీరు ఆయా తప్పులు చేయకుండా ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాము. అదే కాకుండా అధికారుల నుంచి కూడా ఇక్కడ మనకు కొన్ని సమస్యలు అయితే రావడం జరిగింది. వాటి నుంచి కూడా మనం కాస్త డిస్కషన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం గమనిస్తే కర్నూలుకు సంబంధించి ఈరోజు న్యూస్ ఆర్టికల్ ఒకసారి మీరు చూడొచ్చు. డిఎస్సి అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే కొంతమంది అభ్యర్థులు గైర్హాజరైతే అయ్యారు. మరి అలా గైర్హాజరైనటువంటి అభ్యర్థులకు వ్యక్తిగతంగా అధికారులే స్వయంగా ఫోన్ చేసి సంబంధిత కార్యాలయానికి రమ్మని చెప్పి వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరికొందరికి ఫోన్ కాల్స్ అయితే అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అన్నమాట. వారికి మరొకసారి అవకాశం ఇచ్చే మరి ఉద్దేశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కువ మార్కులు వచ్చినా సరే తమను పిలవలేదు. మెరిట్ లిస్ట్లో తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి కాల్ లెటర్స్ని, ఫోన్ ద్వారా మెసేజ్ని పంపిస్తున్నారు. కానీ వారికంటే ముందున్నటువంటి మాకు మాత్రం ఈ విధమైన కాల్ లెటర్స్ కానీ మెసేజ్ కానీ రాలేదని చెప్పి వాపోయారు. అధికారులను అడుగుతుంటే సాంకేతికపరమైనటువంటి సమస్యలే ఉండొచ్చు తప్ప వేరే ఇతర కారణాలు లేవని చెప్పి వారి నుంచి సమాధానం వస్తుంది. సో అయితే అఫీషియల్గా ఎటువంటి సమాచారం లేకపోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. పైగా సర్టిఫికేట్కి సంబంధించి కూడా గడువు పూర్తి కాబోతుండడంతో ఒకంత ఆందోళన నెలకొంది. అందువల్లనే అభ్యర్థులందరూ కూడా చాలా ఎక్కువగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ను కూడా రిలీజ్ చేసినట్లయితే ఎవరెవరు ఎంపిక అయ్యారు, ఎవరెవరిని ఈ యొక్క సర్టిఫికేషన్కి పిలుస్తున్నారు అనేది ఒక పూర్తి స్థాయి అవగాహన కలుగుతుంది. ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులకు ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళిందనే విషయం కూడా అందరికీ తెలుస్తుంది అని చాలామంది ఈ సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయమని చెప్పి కోరుతున్నారు. అయితే అధికారుల నుంచి ప్రస్తుతం ఈ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిన తర్వాత మాత్రమే ఈ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పి డిఎస్సి కన్వీనర్ గారు అయితే ఒక వార్తలో తెలపడం జరిగింది. మరి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కట్ ఆఫ్ ఎంత అనేది ఆ తర్వాతే మనకు తెలిసే అవకాశం ఉన్నట్లా తెలుస్తుంది. అయితే చాలా వరకు కూడా ఈ యొక్క గైర్హాజరైనటువంటి అభ్యర్థులకు కానీ ఇలా ఎక్కువ మార్కులు వచ్చినా సరే తమకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు పిలుస్తున్నాం తప్ప మాకు ఎందుకు పిలవట్లేదు అనే వారికి సంబంధించి మరి వీరు ఒక మాట రూపంలో చెప్పారు తప్ప అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సో చాలా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్ లెటర్స్ అనేవి వస్తున్నప్పటికీ కూడా అవి ఎప్పుడో మిడ్నైట్ అయితే రావడం, ఇయర్లీ మార్నింగ్ హౌస్లోనే చాలా సుదూర ప్రాంతాలకు వెరిఫికేషన్కి వెళ్ళడం వల్ల అభ్యర్థులంతో ఆందోళన అయితే గురవుతున్నారు. ఒకవేళ ఆయా సమయాల్లో మేము ఇంకా అటెండ్ అవ్వకపోయినట్లయితే మా యొక్క ఉద్యోగాలు అనేవి ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది మరొక ఆందోళన అయితే నడుకుంది. ఎందుకంటే లోకల్లో కాకుండా నాన్ లోకల్ అభ్యర్థులు కూడా చాలామంది మనసుకు సాధించినటువంటి అభ్యర్థులు అయితే ఉంటారు. కాబట్టి వారికి అప్పటికప్పుడే సమాచారం తెలిసినట్లయితే ఆయా సుదూర ప్రాంతాలకి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అందువల్ల ఆ కట్ ఆఫ్ అన్నీ కూడా మనకు ముందుగానే పెట్టినట్లయితే, లేదంటే వెరిఫికేషన్కి సంబంధించి ఆ తేదీలకి సంబంధించి మనకు ఒక 2-3 రోజులు గడువు ఇచ్చినట్లయితే బాగుండేది కదా అని చెప్పి కూడా చాలామంది అభ్యర్థులు అయితే విజ్ఞప్తి తెలియజేస్తున్నారు. అయితే మనం ఎంత విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడాను అటు నుంచి అధికారుల వైపు నుంచి ఎటువంటి స్పందన అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మరొక అప్డేట్ చూద్దాం. ఈ సమాచారం అనేది గుంటూరుకు సంబంధించిన మాట. చేతిదాకా వచ్చి చేజారిపోయే డిఎస్సి సబ్జెక్ట్ ఎంపికలో పొరపాటు వలన మంచి మెరిట్ స్కోర్ అనేది సాధించినప్పటికీ కూడాను తనకి ఉద్యోగానికి సంబంధించి అర్హత లేదని వెరిఫికేషన్లో భాగంగా అధికారులు తేల్చెప్పారు. అసలు ఏమైందంటే
గుంటూరు నగరానికి చెందిన ఓ యువతి మెగా డిఎస్సిలో జిల్లా స్థాయి జనరల్ కేటగిరీలో మంచి ర్యాంక్ సాధించారు. కానీ సబ్జెక్ట్ ఎంపిక చేసుకునే సమయంలో డిగ్రీలో చదివింది కాకుండా మరే సబ్జెక్టును ఎంచుకోవడంతో ఉద్యోగావకాశం చేజారిపోయింది. ఆమె డిగ్రీలో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ సబ్జెక్టులు అయితే చదివారు. అయితే డిఎస్సిలో మాత్రం ఫిజిక్స్ సబ్జెక్టుకు దరఖాస్తు చేసి పరీక్ష అయితే రాయడం జరిగింది. జిల్లా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మంచి ర్యాంక్ సాధించారు. అయితే ధృవపత్రాలు పరిశీలించిన అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. పరిశీలించిన అధికారులు డిఎస్సి ఫిజిక్స్ విభాగంలో పరీక్ష రాసినందున డిగ్రీలో ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలని చెప్పి అన్నారు. అయితే తనకు దురదృష్టవశాత్తు ఆమె కెమిస్ట్రీలో డిగ్రీని కంప్లీట్ చేయడంతో మరి ఫిజిక్స్ సంబంధించిన పోస్ట్ అయితే ఇవ్వనట్లుగా తెలుస్తుంది. వెరిఫికేషన్లో భాగంగా అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం డిఎస్సిలో ఎంత మంచి స్కోర్ సాధించినా అది జనరల్ కేటగిరీ అయినప్పటికీ కూడాను వారు అఫీషియల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మనం ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేస్తామో ఆయా సమయాల్లోనే చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం చదువుకున్న చదువు ఏమిటి, ఇస్తున్నటువంటి పోస్టుకి సంబంధించి ఏ విధమైన అర్హత ఉంది అనేది చూసుకోకపోయినట్లయితే ఇలాంటి సమస్యలు అయితే రావడం జరుగుతుంది. సో మనం మంచి స్కోర్ సాధించినప్పటికీ కూడాను మనం మెరిట్లో అంటే జనరల్ కేటగిరీలో రావడం అంటే ఎంతో శ్రమించాల్సి అయితే ఉంటుంది. అలాంటి పోస్ట్ సంపాదించినప్పటికీ కూడాను ఆ ఉద్యోగానికి మనకు అర్హత లేదంటే అది ఎంతో బాధపడాల్సిన విషయం అని చెప్పుకోవాలి. సో తను చదువుకుంది బయోకెమిస్ట్రీ, అయితే అప్లై చేసింది మరి ఫిజిక్స్ సంబంధించి కాబట్టి మరి ఆ యొక్క పోస్ట్కి దానికి అర్హత లేదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. తను చాలా బాధపడ్డారు. సో భవిష్యత్తులో మనం కూడా అలాంటి మిస్టేక్స్ అయితే చేయకుండా అప్లై చేసేటప్పుడే మనం చూసుకుంటే కనుక మనకు ఎంతో సమయం అనేది సేవ్ అవుతుందని చెప్పుకోవాలి. ఓకే, తర్వాత మనం చూస్తే మెగా డిఎస్సి సర్టిఫికేషన్లో భాగంగా ఈ కారణం చేత అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నేనైతే ఊహించలేదు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది చూద్దాం. డిఎస్సికి ఇదివరకు మే 15 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఆ సమయం వరకు ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో వారు మంచి మెరిట్ అనేది సాధించి కాల్ లెటర్స్ కూడా వచ్చాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళారు. అయితే ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వారు అర్హులు కారు అని చెప్పి ప్రస్తుతం అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అందువల్ల కొంతమంది అభ్యర్థులను అయితే పక్కన పెట్టడం జరిగింది. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి మరి రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కూడా ప్రశ్నిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా పలానా తేదీ ఈ ఏజ్ లిమిట్స్ అని, దరఖాస్తు గడువులని ఇవన్నీ కొన్ని ఉంటాయన్నమాట. అవి మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, లేదంటే ఇలాంటి సమస్యలు అయితే తలెత్తూ ఉంటాయి. మే 15 కటాఫ్తో డిఎస్సి అర్హత అనేది నిర్ణయించడం సరికాదు అని చెప్పి ఎవరైతే అభ్యర్థులు ఆ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారో వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి వీరి విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో ఇది కొంచెం సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వం అయితే కొంచెం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఆయా తేదీ వరకు మనకు అర్హత ఉందా లేదని కూడా చూసుకోవాలి. ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్స్ ఇవన్నీ కూడా లేదనుకుంటే డిలేగా అప్లై చేసినట్లయితే ఇలాంటి సమస్యలు కూడా తలెత్తు ఉంటాయి. కాబట్టి మనం మంచి స్కోర్ సాధించినప్పటికీ కూడాను ఈ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మనకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లో ఇవన్నీ కూడా చాలా సునిశ్చితంగా పరిశీలన చేసుకొని మనకు ఆ పోస్ట్కి అర్హత ఉందా లేదా అని చెప్పి మనం పరిశీలన చేసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటాం. ఇదివరకు సర్టిఫికేషన్లో భాగంగా పలానా సబ్జెక్ట్కి తనకు అర్హత లేకపోయినప్పటికీ కూడాను ఆయా పోస్ట్కి తను మంచి స్కోర్ అనేది సాధించారు, బట్ పోస్ట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఏమవుతుంది, ఏజ్కి సంబంధించి మే 15 నాటికి అర్హత ఉన్నప్పటికీ కూడాను ఆవిడ ఇదివరకు అవకాశం అయితే ఇచ్చారు, బట్ ఏంటి సర్టిఫికేషన్లో భాగంగా వారికి ఇప్పుడు అవకాశం లేదని చెప్పి వారి మెరిట్ని పక్కన పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. తర్వాత ప్రత్యేక ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీరికి సంబంధించి కూడా సమాచారం అయితే ఉంది. విజయనగరం జిల్లాకు సంబంధించి సత్యనారాయణ గారు వెనుకడి వైకల్యం విభాగంలో టీజీటీ భౌతిక శాస్త్రానికి పోటీ పడ్డారు. ఆ జిల్లాకు సంబంధించి కూడా మెరిట్ జాబితాలో తనకి 3వ ర్యాంక్ అయితే ఉంది. సో అందరూ అభ్యర్థులు ఆలోచించినట్లుగానే ఇతను కూడా కాల్ లెటర్స్ అయితే వస్తాయి అని చెప్పి భావించారు. అయితే కాల్ లెటర్స్ అనేవి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే
ఈపీటీ ఎగ్జామ్కి సంబంధించి ఆయన అర్హత అనేది సాధించలేదని చెప్పి అంటున్నారు. ఈపీటీ కూడా క్వాలిఫై అవ్వాలని చెప్పి వెరిఫికేషన్లో భాగంగా వారు అడుగుతున్నారన్నమాట. కాకపోతే ఏంటంటే నోటిఫికేషన్లో అబద్ధాలు చెప్పే విషయం ఏంటంటే నోటిఫికేషన్లో ఈపీటీ సాధించాల్సిన అవసరం లేదన్నట్టుగా వారు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి చారి అనే వ్యక్తికి కూడా భౌతిక శాస్త్రానికి సంబంధించి అతను 2వ ర్యాంక్ సాధించారు. సో ఆయనకి కూడా ఈపీటీ క్వాలిఫై అవ్వలేదు. సో అందువల్ల మీకు కాల్ లెటర్స్ రాలేదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇలా అయితే ప్రత్యేకంగా ఈపీటీ ఎగ్జామ్కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వలేదని చెప్పి అంటున్నారు. మరి మెరిట్ లిస్ట్లో మా పేర్లు ఎలాగ పెట్టారని చెప్పి అధికారులను అయితే ప్రశ్నించడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్లో లేనటువంటి అడ్డంకులు మీరెందుకు మాకు వెరిఫికేషన్లో బాగా అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నారు. కాల్ లెటర్స్ కూడా మాకు ఇష్యూ చేయట్లేదని చెప్పి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఈ సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అఫీషియల్ నోటిఫికేషన్లో కనుక ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఉన్నట్లయితే మరి తప్పకుండా వారికి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. అయితే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒకవేళ వారి పక్కన న్యాయం కనుక ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయిస్తే తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది. ఒకవేళ అఫీషియల్ నోటిఫికేషన్లో కనుక మనకు అనుకూలంగా ఇన్ఫర్మేషన్ లేకపోతే మాత్రం మనం గెలిచే అవకాశం అయితే లేదు కాబట్టి సో ఇదివరకు మనం డిగ్రీలో సంబంధిత సబ్జెక్ట్కి సంబంధించి కానీ లేదంటే అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ విషయంలో డేట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు అడ్డంకులుగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా సరే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్షుణ్ణంగా చదువుకోవాలి ఏదైనా సరే అంశాన్ని. లేదంటే మనం మంచిగా మెరిట్ స్కోర్ సాధించినప్పటికీ కూడాను మంచిగా ర్యాంక్ ఉన్నప్పటికీ కూడాను మనకు పోస్ట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇలా మనం అఫీషియల్గా ఎవరైతే అభ్యర్థులు ఇంకా మరొకసారి డిఎస్సి ప్రిపేర్ అవుతారో సో వారందరూ కూడా చాలా క్షుణ్ణంగా అఫీషియల్ నోటిఫికేషన్ని బాగా చదువుకోవాలి. మనకి ఏ పోస్ట్కి అర్హత ఉంది, ఏ వయసు వారికి అయితే ఉంది, ఆ యొక్క పోస్ట్కి మనకు అర్హత ఉందా లేదా, ఇలాంటి ఎన్నో అంశాలు మనం చూసుకొని సంబంధిత పోస్ట్కి మనం దరఖాస్తు చేసుకొని హార్డ్గా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట.